ఎందుకు 4 బాడీలు దొరికాయా లేదా అనేది ఎలా ధృవీకరించారన్న అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే లోపలికి అంటే డెడ్ బాడీస్ సంబంధించి ఆనవాళ్ళు అవశేషాలు అంటే ఎముకలు పుర్రెలు దొరికిన తర్వాత వాటిని భద్రంగా తీసుకురావడానికి సాల్ట్ బస్తాలను అంటే ఉప్పు బస్తాలని రెండింటిని తీసుకెళ్లారు. ఎందుకు ఉప్పు బస్తాలకిను ఇక్కడ దొరికిన ఆ పుర్రెలు ఎముకలకి సంబంధం ఏంటన్న అనుమానం కూడా రావచ్చు. ఎందుకు అంటే దానికి కూడా కారణం ఉంది. దొరికిన ఎముకల్ని ఉప్పు మధ్యలో ప్యాక్ చేసి ఫోరెన్సిక్ టీంకి తీసుకెళ్తారు. అవి దెబ్బతినకుండా దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి మట్టి లోపలే ఉన్నాయి కాబట్టి దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ల నుంచి కూడా మట్టి లోపలే ఎముకలు పుర్రెలు ఉన్నాయి కాబట్టి అవి వాటిని ఫోరెన్సిక్కి తరలించేటప్పుడు ఎలాంటి దెబ్బతినకుండా ఉండేందుకు ఈ ఫోరెన్సిక్ సిబ్బంది ఈ విధంగా ఉప్పులో పెట్టి వాటిని తరలిస్తున్నట్టుగా మనకైతే కొంత సమాచారం. కొంతమంది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినప్పుడు ఉప్పు ఎక్కడ వినియోగిస్తారన్న అంశం మీద మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం ఇలా చాలా ఏళ్ల క్రితం ఏదైనా ఒక కేసుకు సంబంధించి విచారణ జరుపుతున్న సందర్భంలో డెడ్ బాడీలు దొరికినప్పుడు కొన్నిసార్లు పోస్ట్ మార్టం కోసం కొన్ని ఏళ్ల తర్వాత కూడా డెడ్ బాడీని బయటికి తీసి మళ్ళీ అంత్యక్రియలు చేస్తూ ఉంటారు. మళ్ళీ అంత్యక్రియలు కాదు, ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తుంటారు కేసు దర్యాప్తులో భాగంగా. అలాంటి సందర్భాల్లో ఎముకలు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఈ రకంగా ఉప్పులో పెట్టి వాటిని బయటికి తీస్తాము. అదే క్రమంలో ఇప్పుడు కూడా ఇది ఇంత సెన్సేషనల్ కేసు అయిన ఇక్కడ ఈ శవాలు అంటే శవాలకు సంబంధించిన ఎముకలు పుర్రెలు దొరికినప్పుడు వాటిని ఫోరెన్సిక్ విభాగానికి తరలించేటప్పుడు ఈ విధంగా ఉప్పులో ప్యాక్ చేసి వాటిని తీసుకెళ్తాం. అందుకోసం ఉప్పుని తెప్పించుంటారు అనేది ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. రెండు బ్యాగులు నిండా అంటే దాదాపు 25 కేజీల బస్తాలు 50 కేజీలు ఉప్పుని లోపలికి తరలించారు. అంటే 4 డెడ్ బాడీస్ దొరికాయనేది ఇప్పటివరకు మనకు తెలుస్తున్న సమాచారం. ఇంకా ఎక్కువ కూడా దొరికిన ఆశ్చర్యపోరక్కర్లేదు. ఆ 4 కూడా మహిళలవేనని ప్రాథమికంగా ధృవీకరించారు. వాటన్నిటిని కూడా ఉప్పులో పెట్టి ఫోరెన్సిక్ టీంకి మరికొద్దిసేపట్లో తరలించిపోతున్నారు. ఇప్పటికే మొత్తం కూడా టీం అంతా అలర్ట్ అవుతుంది. చూడొచ్చు మీరు ఒకసారి అలర్ట్ అవుతోంది. అలర్ట్ అవుతున్న ఆ పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కూడా మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. బస్సు కూడా సిద్ధం చేశారు. సో పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యారు. లోపల నుంచి ఆ పుర్రెల్ని ఎముకల్ని తీసుకుని అత్యంత కీలకం కాబోతోంది ఈ ఎముకలు దొరకటం అనేది. సో ఇలా దొరికిన వాటిని మళ్ళీ దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళంతా కూడా ఫోరెన్సిక్ టీము పరిశీలించిన తర్వాత అది ఎంత వయసు ఉన్న అమ్మాయిలు ఎవరెవరు ఆడవాళ్ళ మగవాళ్ళ వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటారు. అలా తెలుసుకునే క్రమంలో అనేక సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇది దేశవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. ఒక పవిత్రమైన ధర్మస్థల క్షేత్రం, మంజునాథేశ్వరుడు కొలువై ఉన్న శివుడు కొలువై ఉన్న అతి పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులు ఇంతటి ఘాతుకాలకు దురాఘాతాలకు పాల్పడ్డారని ఎన్నో ఏళ్ల నుంచి బాధితులు ఆరోపిస్తున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే ఎంటైర్ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండిపోయాయి. మొత్తాన్ని లాబింగ్ చేసుకున్నారు. పోలీసు వ్యవస్థ, అధికార వ్యవస్థ, ఇంకా పొలిటికల్ వ్యవస్థ మొత్తం అన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. 1979 నుంచి ఈ అత్యాచారాల ఘటనలు, అమ్మాయిలు మిస్ అవటాలు, అత్యంత ఘోరంగా వాళ్ళ డెడ్ బాడీలు నగ్నంగా దొరకటం, ఇలాంటి ఘటనలన్నీ 1979లో వేదవల్లి మరణం తర్వాత నుంచి, ఆ తర్వాత పద్మలత, ఆ తర్వాత సౌజన్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతెంతో మంది బాధితులు ఉన్నారు. సో వాళ్ళందరూ ఆ బాధితులంతా అప్పటి నుంచి ఇప్పటివరకు పోరాటం చేస్తున్నా కూడా పెద్దగా ప్రయోజనం అనేది లభించలేదు. కనీసం లోకల్ మీడియా సపోర్ట్ కూడా వీళ్ళకి లేని పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ బాధితులంతా కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటు మీడియా అండ్ పొలిటికల్ సిస్టమ్, పోలీస్ సిస్టమ్ మొత్తం కూడా వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ నేరాలు ఘోరాలు బయట ప్రపంచానికి ఎక్కడ కూడా తెలియలేదు. ఆ విధంగా మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఈ అంశంలో ఇన్నాళ్ల తర్వాత ఒక చిక్కుముడి వీడిపోబోతోంది. బాధితులకు ఒక న్యాయం అనేది జరిగే అవకాశం ఉంటుంది. అందుకని విజిల్ బ్లోయర్ రూపంలో ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక దేవుడు లాంటి వ్యక్తి ఈ నిజాలను బయట పెట్టడానికి తెర మీదకి వచ్చిన ఒక వ్యక్తిగా విజిల్ బ్లోయర్ని మనం చూడాల్సి వస్తుంది. విజిల్ బ్లోయర్ తెర మీదకి వచ్చి సడన్గా కొన్ని ఎముకల్ని కొన్ని పుర్రెల్ని చేసు సంచిలో వేసుకుని నేరుగా సిట్ ఆఫీస్కి వచ్చేసి నేను గతంలో శానిటరీ ఎంప్లాయీగా పనిచేశాను. ఇక్కడ దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేశాను. అన్నేళ్లలో కూడా అంటే 1995 నుంచి 2014 వరకు పనిచేసిన సందర్భంలో శానిటరీ ఎంప్లాయీ అయిన నా చేత వాళ్ళు చంపి తీసుకొచ్చిన ఆడవాళ్ళ డెడ్ బాడీస్ అన్నింటిని కూడా అడవిలో పూడ్చేందుకు నన్ను తీసుకెళ్లేవాడు. దానికి ఆ పాపిష్టి పనులు నాకు ఇష్టం లేకపోయినా కూడా ఇక్కడ ఎంప్లాయీని కాబట్టి బెదిరించి నా చేత చేయించేవారు. చివరికి నా బంధువుల అమ్మాయిని కూడా ఇదే విధంగా నగ్నంగా డెడ్ బాడీ తీసుకొచ్చి పూడ్చబోనారు. ఆ తర్వాత నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. అందుకని నా ఫ్యామిలీని తీసుకుని నేను ఇక్కడ నుంచి ఒక రాత్రికి రాత్రే అబ్స్కాండింగ్ అయిపోయి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ప్రాణభయంతో ఎక్కడెక్కడో బతికాను. సో ఈ బతుకుతుంటే ఇన్నాళ్ళకి నాకు మనశ్శాంతి అనేది లేదు, కనీసం నిద్ర కూడా పట్టడం లేదు. ఎందుకు ఈ జీవితం అనిపిస్తోంది. ఇలాంటి క్రమంలో
ఇంతమంది శవాలను పూడ్చిపెట్టి నేను ఈ నిజాన్ని బయటికి చెప్పకుండానే చచ్చిపోతానేమన్న భయంతో సిట్ ఆఫీస్ ముందుకు వస్తున్నాను. సో నేను చెప్పిన లొకేషన్స్ అన్నీ కూడా చూపిస్తాను. ఆ లొకేషన్స్లో కనుక మీరు తవ్వితే ఈ ఏదైతే మంజునాథేశ్వర ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి ఆలయం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా బయటకు వస్తాయి. ప్రధానంగా హెగ్డే ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు చేసిన దురాఘాతాలన్నీ కూడా బయటకు వస్తాయని అతను చెప్పినప్పుడు ఎవ్వరు కూడా నమ్మల, చాలా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్, సిద్ధరామయ్య సర్కార్ దీని మీద విచారణకు ఆదేశించాలా లేదా, సిట్ని నియమించాలా లేదా, అతను చెప్పినట్టు తవ్వాలా వద్దా, తవ్వితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పొలిటికల్గా మనకేమైనా నష్టం కలుగుతుందా, దీన్ని బీజేపీ ఒకవేళ రేపొద్దున ఏమీ దొరకకపోతే బీజేపీ దీన్ని వెపన్గా వాడుకుంటుందా, అంటే హిందూ దేవాలయాల మీద దాడి చేశారు అని. సో ఈ కోణాలు అన్నీ ఆలోచించి దాదాపు ఒక 20 రోజుల తర్వాత కానీ సిట్ని నియమించడం జరిగింది. నలుగురు ఐపీఎస్ల ఆధ్వర్యంలో ఈ సిట్ని నియమించడం, ఆ తర్వాత విజిల్ బ్లోయర్ అని చెప్తున్న ఆ వ్యక్తి ముఖం బయటికి తెలియకుండా అతనికి ముసుగులు కప్పి, మొత్తం నల్లటి ముసుగులు కప్పి ఆ స్పాట్లకు తీసుకొచ్చి ఆ స్పాట్లన్నింటినీ కూడా 3 రోజుల పాటు ఐడెంటిఫై చేశారు. అలా ఐడెంటిఫై చేసే క్రమంలో కూడా అతను 10 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 10 ఏళ్ల పాటు అసలు ఇక్కడ లేడు ఈ ప్రాంతంలో. సో ఇలా లేని క్రమంలో అతను చెప్పేది నిజంగా గుర్తున్నాయా, నువ్వు నిజంగా పెట్టుండొచ్చు, కానీ నీకు 10 ఏళ్ల తర్వాత కూడా అన్నేళ్ల విషయం ఎక్కడ పూడ్చిపెట్టాను ఏంటనేది నీకు నిజంగా గుర్తుందా అనేది చాలా సీరియస్గానే ఆరా తీశారు. అతను కొన్ని రోజుల పాటు తమ అధీనంలో ఉంచుకుని అతను కోచింగ్ చేశారు. సో అప్పటికి ఇప్పటికీ చెట్లు బాగా పెరిగిపోయి ఉంటాయి. అప్పటికి ఇప్పటికీ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరిగింది. అప్పుడున్న చిన్న రోడ్డు ఇప్పుడు పెద్ద రోడ్డు అయింది. అప్పుడున్న భవనాలు ఇప్పుడు పెద్ద భవనాలు అయ్యాయి. అప్పుడున్న చెట్లను కొన్ని కొట్టివేసి ఉంటారు. మరికొన్ని చెట్లు ఇక్కడ నిరంతరం వర్షపాతం ఉండటం వల్ల, ఎప్పుడు వర్షం కురుస్తూనే ఉండటం వల్ల కొన్ని చెట్లు విపరీతంగా పెరిగి ఉండొచ్చు. సో నువ్వు పూడ్చిపెట్టిన లొకేషన్స్ నీకు ఎలా గుర్తుంటాయి అని ప్రశ్నించిన సందర్భంలో, కాదు నేను చూపిస్తానని అతను దాదాపు 13 లొకేషన్స్ని చూపించాడు. ఆ 13 లొకేషన్స్లో భాగంగా ఇప్పటివరకు 10 లొకేషన్స్ని తవ్వారు. అందులో 6వ లొకేషన్లో ఒక డెడ్ బాడీ దొరికింది. సో దొరికింది డెడ్ బాడీ. సో ఇక మిగిలిన డెడ్ బాడీస్ అన్ని కూడా ఐడెంటిఫై అవుతాయి అనుకునే టైంలో ఒకే ఒక డెడ్ బాడీకి సంబంధించిన ఆనవాళ్ళు, పుర్రె ఎముకలు దొరికాయి. అది కూడా ఒక పురుషుడికి సంబంధించిన డెడ్ బాడీ మాత్రమే దొరికింది, అంటే అస్థిపంజరం దొరికింది. సో దానితో కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగే అవకాశం లేదు. సరే అతన్ని ఎవరు పూడ్చిపెట్టారు, ఆ చనిపోయింది ఎవరు ఏంటనేది తర్వాత ఆరాధిస్తారు, అది వేరే విషయం. ఇక్కడ పాయింట్ అంతా కూడా ఆడవాళ్ళని అత్యాచారం చేసి ఇక్కడ పూడ్చిపెట్టారు. 110 మందికి పైగా అమ్మాయిలు, అది కూడా 15 ఏళ్ల నుంచి 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిల్ని రేప్ చేసి చంపి తీసుకొచ్చి ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా పూడ్చిపెట్టారు అనేది మెయిన్ అలిగేషన్. కానీ అక్కడ దొరికింది మేల్ అస్థిపంజరం. సో కేసు ముందుకెళ్ళే అవకాశం లేదు. ఆ తర్వాత అలా కాదని 7వ లొకేషన్, 8వ లొకేషన్, 9వ లొకేషన్, 10వ లొకేషన్, ఇలా అన్ని లొకేషన్స్లో కూడా తవ్వటం మొదలుపెట్టారు. ప్రొక్లైనర్ తీసుకొచ్చి తవ్వారు, కూలీని తీసుకొచ్చి తవ్వారు, ఐపీఎస్ల ఆధ్వర్యంలోనే ఉంచి దీన్ని తవ్వటం మొదలుపెట్టారు. కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఐడెంటిఫై కాలేదు, ఎలాంటి ఎముకలు కూడా దొరకలేదు. సో ఒక విధంగా చెప్పాలంటే సిట్ టీంకి కూడా నీరసం వచ్చిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా వృధా ప్రయాస తప్ప ఏమీ లేదు. ఇతను చెప్పిందంతా కూడా నిజం కాదు, ఇతను ఒక పిచ్చోడని ముద్ర కూడా వేశారు. బయటకు ప్రచారం కూడా జరిగింది, అతను మతి భ్రమించిన వ్యక్తి ఇలాంటి తప్పుడు పనులు చేయించాడు అనేది ఒక రకమైన ప్రచారం బయట జరిగింది. సో అవన్నీ కూడా పటాపంచీలు చేస్తూ అనూహ్యంగా 11వ లొకేషన్లో ఇవాళ తవ్వకాలు చేస్తున్న తరుణంలో సడన్గా ఆపిచ్చేసి, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, వేరే లొకేషన్ చూపిస్తాను, మీకు ఒక సర్ప్రైజ్ లొకేషన్ చూపిస్తాను, ఆ లొకేషన్లో మీరు తవ్వండి అని అతను చెప్పిన సమాచారంతో ప్రస్తుతం పోలీసులు హుటాహుటిని ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని కూడా లోపలికి తరలించి ఆ అడవి లోపల తవ్వకాలు జరిపితే చాలా సంచలనమైన రీతిలో ఒక షాకింగ్ గురయ్యేలా 4 డెడ్ బాడీస్కి సంబంధించిన ఆనవాళ్ళు, పుర్రెలు ఎముకలు దొరికాయి. సో వాటిని ఉప్పులో ప్యాక్ చేసి మరి కాసేపట్లో బయటికి తీసుకురాబోతున్నారు. సో ఇక్కడ ఒక ఉత్కంఠమైన వాతావరణం కనిపిస్తుంది. సో ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. మీరు ఒకసారి చూడొచ్చు, ఎక్కడెక్కడ నుంచి వచ్చిన పబ్లిక్ అంతా కూడా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ దీని మీద అసలు ఏం జరుగుతోంది, ఇక్కడ ధర్మస్థల క్షేత్రం మీద చేస్తున్న అలిగేషన్స్ అనేది నిజమా కాదా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడికి వచ్చి చూసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి లోపలికి వెళ్ళిన బృందం, సిట్ టీం, క్లూస్ టీం, ఫోరెన్సిక్ టీం అండ్ రెవెన్యూ టీం అండ్ విజిల్ బ్లోయర్ అందరూ కూడా బయటికి రాబోతున్నారు. ఆ బయటికి రాబోతున్న సిట్ టీం కోసం, బయటపడిన అవశేషాలను చూడటం కోసం ఎంటైర్ మీడియా ఇక్కడ పడిగాపులుగా వస్తున్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. కెమెరామెన్లు, రిపోర్టర్లు, నేషనల్ మీడియా, లోకల్ మీడియా, కేరళ మీడియా, తెలుగు మీడియా, తమిళ మీడియా, ఎంటైర్ చుట్టుపక్కల ఉన్న అన్ని మీడియాలు కూడా ప్రస్తుతం ఇక్కడ చేరుకున్నాయి. పబ్లిక్ అంతా కూడా చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అయితే ఇక్కడికి రాబోతున్నారు ప్రసూన.